అందరికి హ్యాపీ ఉగాది. అందరికి హ్యాపీ ఉగాది. చాలా బిజీగా ఉన్నాం పనులలో. కొద్దిసేపు అయిన తర్వాత కలుద్దాం. ఇది మనమే వేప పువ్వు తెంపుతున్నది. చాలా చూసి 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 తెంపుతాను. ఈ రోజు మా మమ్మీ మామిడికాయ పులిహోర ఇంకేమేం చేస్తాను మమ్మీ? మామిడికాయ పులిహోరనే. తర్వాత పచ్చళ్ళకి అవన్నీ రెడీ చేసింది. పచ్చడి, భక్షాలు ఇవన్నీ ఇస్తాను మమ్మీ. అలా మా ఇంట్లో వివాహ భోజనము తగిన వంటకము కదా మమ్మీ? చెప్పాలండి. ఏం స్టార్ట్ చేస్తాను మమ్మీ? ఇవాళ మామిడికాయ పులిహోర దేవుడికి. పెద్ద కడాయిలో వాటర్ పోసింది. ఫస్ట్ వాటర్ కాదు, ఆయిల్. సారీ యూజ్ చేయాలి. ఆయిల్ వేడి కావాలంట. ఆవాలు, జీలకర్ర కాలుతుంది. తర్వాత ఇవన్నీ మినపప్పు, శనగపప్పు, పల్లీలు. అవి కొంచెం చిటపిటలాగా స్పైసీ ఎండు మిరపకాయ, తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. స్పైసీ ఇష్టం. అవన్నీ ముందే కట్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది కదా మమ్మీ? అది అన్ని వేసుకొని కొంచెం నిమ్మలాగా ఉంటుంది. నేను ఇంట్లో అలవాటు నాకు ఫాస్ట్ వంట వాళ్ళకి ముందే కట్ చేసుకొని పెట్టుకోండి. గో ఆయిల్ పడుతుంది మీద. పసుపు పెట్టుకోండి. పసుపు తర్వాత కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు అలర్ట్గా ఉండాలన్నమాట మనం కొంచెం. గో కరివేపాకు వేసుకున్నట్టు బాగుంటుంది. కొంచెం పెట్టుకున్నా. మామిడికాయని తురిమి అంటే చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. గీరాలి. రైస్ పొడి వేసుకున్నాను. మిక్స్ ఒకసారి. ఇప్పుడు వచ్చేసి నమక్, సాల్ట్ తక్కువనే వేసుకోండి. బీపీలు, షుగర్లు అదుపులో ఉండాలంటే ఫస్ట్ సాల్ట్ తక్కువ వేసుకోవాలి. అయిపోయింది మన మామిడికాయ పులిహోర. ఇప్పుడు మన సెకండ్ నైవేద్యం పచ్చడ. మమ్మీ ఏం చెప్తాను మమ్మీ? ఫస్ట్ ఈరోజు మేము పచ్చడి చేస్తాను. ఉగాది కదా. పచ్చడి అంటే ఫేమస్. షడ్రుచులు. ఫస్ట్ కొంచెం గణేష ఫస్ట్ బొట్టు పెట్టేసి, కంకణం కూడా బొట్టు పెట్టేసి, బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేయాలి పండుగ. ఇప్పుడు చూడ ఎంత. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్. ఫస్ట్ మనము తీపితో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఇందులో బెల్లం, తర్వాత వాటర్ తీసుకుందాం. ఓకేనా? కొన్ని వాటర్ కరగాలి కదా.
మా మమ్మీ వెండి చెంబు అని నచ్చలని లాస్ట్కి వెండి చెంబులో చెప్తాను. వెండి చెంబు అయితే ఇక సపరేట్ ఉంటుంది. ఇప్పుడు మట్టి కుండ మరి మొన్న సూర్యగ్రహం అన్నారు, అష్టం అన్నారు, అమావాస అన్నారు, ఏదేదో చెప్పారు కదా. మరి ఆ రోజు కల్లా తెచ్చుకోదు కదా కొత్త కుండలు. నెక్స్ట్ చింతపండు నానబెట్టుకున్నాం కదా, గుజ్జులు పోయాలి కొంచెం పులుపు. ఇలా అయితే మేము పచ్చడి అయితే చేసేసుకున్నాము. చూసేయండి ఎంత బాగుందో, టెంప్టింగ్గా ఉంది కదా, ఎప్పుడెప్పుడు తిందామని. తర్వాత వచ్చేసి భక్షాల సెషన్కి అయితే వెళ్ళిపోయినాము. మేమైతే గోధుమ పిండితోనైతే చేస్తాం, మైదా పిండితోని మాకు డైజెషన్ అంతగానం మైదా పిండి కంటే గోధుమ పిండి మంచిగా అవుతుందని గోధుమ పిండి అయితే ప్రిఫర్ చేసినాం. అలా చపాతీలా వేసుకొని మధ్యలో మనము ఏమంటారు పప్పును బెల్లంతో కాంబినేషన్లో చేసిన దాన్ని మధ్యలో పెట్టుకొని మళ్ళీ మేము చపాతీలా చేయం దాన్ని, అంతే. ఇక నేను కాల్చేది కాబట్టి ఆయిల్ ప్రిఫర్ చేసిన, లేకపోతే ఆయిల్ ప్రిఫర్ చేయకపోతుండే. నెయ్యి ప్రిఫర్ చేస్తుండే మేమైతే. చూసేయండి అలా లాస్ట్కి 3 నైవేద్యాలు, భక్షాలు, పచ్చడి ఉన్ను మామిడికాయ పులిహోర, ఈ 3 అయితే చేసేసినాం. ఫైనల్ అవుట్ఫిట్ అయితే చూసేయండి ఎంత బాగుందో కదా. దేవుడికి ఇలా నైవేద్యం పెట్టాము. వీడియో నచ్చితే అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూజ చేసేసుకుందామని పూజ చేసేసినాము. చూడండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.